కీర్తనలు 77వ అధ్యాయం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనల్లకి ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతబడనీవు. నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము వెడనాడున, ఆయన ఇక నెన్నడును కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను. మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందిన అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు, యోసేపు సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణకెను, కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఈ కీర్తన కూడా రచనకర్త ఆసాపు అని మనం వక్కణలో గమనించుతున్నాం. తర్వాత ఈ కీర్తన మొదటి 3 వచనాలు ఒక భాగంగా, ఎందుకంటే సెలా అని వ్రాయబడింది. తర్వాత 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక భాగంగా, అక్కడ కూడా మళ్ళీ సెలా అని వ్రాయబడింది. 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆ 11 వచనాలు ఒక భాగంగా, అలా ఈ కీర్తన 3 భాగాలుగా విభజించబడింది. ఈ కీర్తన ఇశ్రాయేల్ వారు 10 గోత్రాల వారు అషూరు రాజుల చేతికి అప్పగింపబడి వాళ్ళందరినీ కూడా దాసత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కీర్తనకర్త ఈ రాసిన సందర్భం అని మనం తలంచవచ్చు. లేక ఏదైనా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి విపత్తు అది భరించరాని దానికంటే అధికంగా ఉంటున్నప్పుడు అతని మనసు, అతని యొక్క ప్రాణము, ఆత్మ కృంగిపోయినటువంటి దశలో ప్రభువును గుర్తు చేసుకుంటూ ప్రార్థించుతూ మరలా నిబ్బరాన్ని, బలాన్ని పొందగలగడానికి రచించినటువంటి కీర్తనగా కూడా మనం ఈ కీర్తన ధ్యానించినప్పుడు గమనించవచ్చు. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో అనేక సందర్భాలలో మన యొక్క పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితుల ద్వారా మన హృదయం కృంగినప్పుడు దేవుని వైపు చూచి మన మనసు ఎత్తుకుని ఆయన గతంలో జరిగించిన ఆశ్చర్య కార్యములు, విడుదల ఇప్పుడు మనపక్షంగా కూడా చేయటం సామర్థ్యం కలిగిన, మారని, మాట తప్పనటువంటి దేవుడిగా మనం గుర్తించి మనం కూడా వర్తించుకోవచ్చు. అదేవిధంగా మన కృత నిబంధనలో సంఘం యొక్క ఆరంభ దినాలలో వాళ్ళు కలిగినటువంటి శోధనలన్నిటిలో కూడా దేవుడు ఏ విధంగా వారిని మరలా విస్తరించినటువంటి ప్రదేశంలోనికి నడిపించి వారి ప్రార్థనలన్నిటినీ కూడా ఆలకించి వారికి శుభసూచకంగా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో కూడా వారు ఉంటున్నటువంటి ప్రదేశం అంతటిని కూడా కంపింపజేసి మరింత ధైర్యంతో వారు ముందుకు సాగగలగడానికి చూపించిన కృపను కూడా మనం తలంచవచ్చు. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొదటి 3 వచనాల్లో కనుక చూసినట్లయితే అతని యొక్క ప్రార్థన గురించి చెప్తున్నాడు. మొదటి వచనంలో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. తర్వాత దేవుడు నాకు చేయొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. మరి
మనం చేసేటువంటి ప్రార్థనలో కూడా అటువంటి నిశ్చలమైన మనసు, అంటే ఆయన నా పరిస్థితిని గమనించి నా ప్రార్థన ఆయన వింటాడు అనేటువంటి నమ్మకం. ఎందుకనగా చెప్తున్నాడు, దేవుడు నాకు చెవి యొగ్గు వరకు, అంటే ఆయన సజీవుడని విశ్వాసంతో మనం ఆయన సన్నిధికి వస్తున్నామని, మన ప్రార్థనను వినటానికి ఆయన చెవులు మన కొరకై తెరిచి ఉన్నాడని నమ్మి నేను మనవి చేస్తాను అని చెప్తున్నాడు. ఈ మనవి చేయటం అనేటువంటిది, నేను ప్రార్థనలో మనకి కావలసినవి అడగటం ఉంటాయి. తర్వాత మనవి చేయటం అనేటువంటిది మన పక్షంగా ఆ కార్యముని చేయమని మనం బతిలాడుకోవటం. తర్వాత 2వ వచనంలో, నేను ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. ఇప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో మనవి చేస్తున్నాడంటే అతనికి ఒక ఆపత్కాలం సంభవించింది. అంటే మరి ఇశ్రాయేలీయుల యొక్క 10 గోత్రాల వారు చెరలోనికి పట్టబడి వెళ్ళిపోయినప్పుడు అది అంతకంటే మించినటువంటి ఆపత్కాలం ఏమి అనిపించవచ్చు ఎవరైనా విశ్వాసి తన సహోదరులు ఆ విధంగా పట్టబడి ఉన్న సందర్భంలో. తర్వాత రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడినది. ఈ చెయ్యి చాపబడటం అంటే చేతులు పైకి నెత్తి పరిశుద్ధమైన మనసుతో దేవుని వైపు చూస్తూ ప్రార్థించినటువంటి ప్రార్థనకు గుర్తు. అది రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా, అంటే నేను ప్రార్థించడం ఆపలేదు అని చెప్తున్నాడు రాత్రి సమయం అంతా కూడా. తర్వాత నా ప్రాణము ఓదార్పు పొందనల్లకైనది. నేను మరలా నీవు నా యొక్క ప్రార్థన ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చి నా మనసులో రేగుతున్నటువంటి కలవరాన్ని కనుక తగ్గించగలిగితేనే కానీ నా ప్రాణము ఓదార్పు పొందనలదు. ఒక మనిషి కానీ ఇంకా వేరే ఏదైనాటువంటి జరగడం ద్వారా నా ప్రాణము ఓదార్పు పొందేటువంటి అటువంటి విధంగా నా హృదయం ఇప్పుడు లేదు. కనుక నీవు మాత్రమే నా ప్రార్థన ఆలకించి నా హృదయంలో కావలసినటువంటి ఓదార్పును దయచేయగలవు. తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూపి విడుచుతున్నాను. అంటే ఇక సొమ్మసిల్లిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దానికి గుర్తుగా ఉంది ఆ నిట్టూపి విడవడం అనేది. తర్వాత మోయలేని బరువులు మన మీద ఉంటున్నప్పుడు మనం నడిచేటువంటి నడకకు గుర్తుగా ఉంది. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. కనుక ఇప్పుడు నాకున్న పరిస్థితిలో కనుక నేను చూస్తూ వాటిని విషయమే ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. అంటే నా కన్నులో ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితిని మించి ఆలోచించేటువంటి విధంగా కనిపించట్లేదు అని అర్థం. అప్పుడు కృంగుదల కనపడుతుంది. తర్వాత చూస్తాం మనం అది దానిలోంచి అతను బయటికి రాగలిగినప్పుడు ఉత్సాహభరితుడిగా ఏ విధంగా చేయబడ్డాడనేది. కనుక మన విశ్వాస జీవితంలో మనకు కలిగినటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు మనలో కృంగుదల, నిస్సహాయ స్థితి, నిట్టూర్పు రావటం అనేటువంటిది సహజం. అలా కాకుండా మన కన్నులు కనుక విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన ప్రభువునందు విశ్వసించినట్లయితే అప్పుడు మన ఆత్మ ఉత్సాహభరితమై మరి ప్రభు యొక్క సామర్థ్యమందు విశ్వసించి మనకు కలిగినటువంటి శ్రమని, దుఃఖాన్ని కాకుండా ప్రభు యొక్క విడుదలలో ఉన్నటువంటి మహత్కార్యమును మనం చూడగలుగుతాం. 4వ వచనం, నీవు నా కన్నులు మూతపడనీవు, నేను కలవరపడుచు మాట్లాడలేక విన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. ఈ 4-5 వచనాల్లో చెప్తున్నాడు అతని శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ సందర్భంలో అతను ప్రార్థించినప్పుడు, లేక ఆ ఆపత్కాల సమయంలో ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాడు. కన్నులు మూతపడనీయట్లేదు. అంటే రాత్రికి వేళ ప్రభు నిద్రించడానికి, విశ్రాంతి పొందటానికి నియమించిన సమయం. ఆ రోజు అంటే రాత్రి కనుక నిద్ర పట్టలేకపోతుంటే అది నా కన్నులు మూతపడనీయవు. అంటే ఇంకా నువ్వు మేలుకొని ఉండి దీనిని గురించి ఆలోచించే విధంగా చేసేటువంటి విధంగా నా పరిస్థితి ఉన్నదని చెప్తున్నాడు. తర్వాత మాట్లాడలేకపోతున్నాను. అంటే నా నోరు నువ్వు నాకేదైతే ఇచ్చావో నాలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడానికి అది కూడా చేయలేకుండా మౌనంగా అయిపోయింది. అటువంటి విధంగా ఉన్న స్థితిలో తొల్లిటి దినములు పూర్వకాల సంవత్సరములు నేను మనసునకు తెచ్చుకుందును. సో అటువంటి నిస్సహాయ స్థితిలో గతంలో నువ్వు ఏవేదైతే మా పక్షంగా చేసి ఉన్నావో ఆ కార్యములను నేను మనసునకు తెచ్చుకుంటాను. నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందాను. అంతకు మునుపు ఉత్సాహభరితులై ఏ విధంగా నీ కరుణా కటాక్షాన్ని చూపించినటువంటి దినాలలో నేను పాడినటువంటి పాటను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని నేను మరలా బలం పుంజుకోవటానికి, ఆదరించబడటానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు. హృదయమును ధ్యానించుకుందును, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికిన. ఇటువంటి సందర్భంలో అంటే కన్నులు మూతబడనీయకుండా, నోరు మాట్లాడనీయకుండా ఉన్నటువంటి సందర్భంలో నా ప్రాణంలో కంటే ఇంకా లోతుగా ఉన్నటువంటి మనుషుని యొక్క ఆత్మ అంటే నా ఆత్మ నీ తీర్పు మార్గమును
అంటే ఎందుకు ఈ విధంగా సంభవించింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితికి, నా జీవితంలో జరుగుతున్న పరిస్థితికి కారణం ఏమిటి? నా యొక్క ప్రభుతో నా సహవాస జీవితంలో జరుగుతున్నటువంటి ఈ మార్పుకు కారణం ఏమిటి? నాలో దేవుని యొక్క పరిశుద్ధతకు తగిన విధంగా నేను నడవనది ఏదైనా నా జీవితంలో జరుగుతున్నదా? లేక ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనను ప్రేమను వ్యక్తపరిచేటువంటి విషయంలో నేను సరైన విధంగా నడవలేకుండా ఉన్నానా? లేక నేను ఆయనతో కలిసి నడిచేటువంటి విషయంలో మరి నాలో ఏదైనా సరే ఆయనకు ఆ పరిశుద్ధతకు సహవాసకు భంగం కలిగించే విషయం ఏదైనా ఉన్నదా అని నా వెలిగించబడినటువంటి ఆత్మ ఆ జీవపు వెలుగులో నా జీవితాన్ని, నీ యొక్క మార్గమును శ్రద్ధగా వెతికింది అని చెప్తున్నాడు. ఎందుకంటే మనము మనుషులంగా దేవుని యొక్క వెలుగు కనుక మన జీవితంలో ప్రకాశించి ఉండకపోయినట్లయితే మనిషిలో ఉన్నటువంటి మనిషిని యొక్క ఆత్మ మనకు దేవుని యొక్క మార్గాన్ని శ్రద్ధగా వెతికేటువంటి అవకాశంలో ఉండదు. ఎందుకంటే అది నిద్రావస్థలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే వెలుగులో నుంచి చీకటిలో నుంచి వెలుగు కాక అని పలికిన దేవుడు మన హృదయంలో ప్రకాశించుతాడో, మనలో పనిచేయనటువంటి ఆత్మ వెలిగించబడిన తరువాత దేవుని యొక్క మార్గాలను చూడగలిగేటువంటి విధంగా మన మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత, అంతరింద్రియాలు పనిచేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, ఆయన దృష్టిలో ఏది సరైనది కానిది అని మనం యోచించుకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి గల స్థితిలోనికి తీసుకుని వచ్చి మన జీవితంలో ఏదైనా సరే ఆ స్థాయిని కాకుండా వేరైన విధంగా జీవించేది ఏదైనా ఉన్నట్లయితే మనకు తెలియపరుస్తాడు. ఆ అనుభవం కలిగిన వ్యక్తిగా ఈ కీర్తనకర్త నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికిను అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా మనకు కలిగేటువంటి అనేక పరిస్థితులలో ఆ మనలో గనక వెలిగించబడిన ఆత్మ ఉన్నట్లయితే, ఆయన మనలో నివసించుతున్నట్లయితే, మనకు ఆయనతో ఆటంక కారణం లేకుండా మనం రోజు ఆయనతో కనుక నడుస్తున్నట్లయితే ఆయన మనకు దేవుని యొక్క తీర్పు మార్గమును మనకు చక్కగా తెలియపరిచేవాడుగా ఉంటాడు. దాని తర్వాత అతని యొక్క ప్రార్థన తర్వాత కీర్తన మారిపోయింది. చూడండి, ఇంకా 2 వచనాలు ఉన్నాయి. ప్రభువు నిత్యము విడనాడున ఆయనకి ఎన్నడను కటాక్షింపగడా, ఆయన కృప ఎప్పటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా. 8వ వచనంలో ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. సో ఈ మాటలన్నీ కూడా ఆయన కటాక్షింపడా, కోపించి వాత్సల్యత చూపకుండానా, అవన్నీ కూడా దేవుని యొక్క స్వభావానికి గుర్తు. కోపగించుటకు నిదానించువాడును, కృప చూపించుటకు తొందరపడువాడును. మోషే ప్రభు తోటి కొండ మీద ఉంటున్న సమయంలో ఆయనను చూడాలని మోషే కోరినాడు. మోషేతోటి దేవుడు ఈ విధంగా చూపించాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమునో దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించము, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. సో ఇక్కడ మనం చూసినటువంటి 6వ వచనంలో కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, అది ఆయన పేరు. ఆ పేరుని దేవుడు వాగ్దానం చేసి ఆ పేరుని బట్టి వారిని నడిపించుతానని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మరలా వాళ్ళు కనుక దాసత్వంలోనికి వెళ్ళిపోయినట్లయితే ఆ రోజున ఇచ్చినటువంటి నీ యొక్క స్వభావ గుణాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి మరలా నువ్వు వాత్సల్యత చూపించకుండా, కటాక్షింపకుండా, మా జీవితాలను మరలా తిరిగి పునరుద్ధరించకుండా నువ్వు కోపపడి మాతోటి అదేవిధంగా వ్యవహరించుతావా అని అడుగుతున్నాడు. అంటే తన ప్రార్థనలో దేవుని యొక్క తను తాను ఏ విధంగా ఉన్నాడో ఆత్మలో పరీక్షించుకున్నాడు. దేవుడు ఎటువంటి వాడో ఆయన గుర్తెరిగి దానిని కూడా తన ప్రార్థనలో దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నాడు. అనగా తనలో ఉన్నటువంటి ఏదైతే దేవునితో ఆటంక కారణంగా ఉన్నటువంటి సహవాసకు ఆటంక కారణంగా ఉన్న ప్రతిదాన్ని ఒప్పుకుంటూ దేవుడు కరుణా కటాక్షములు చూపించుటలో ఐశ్వర్యవంతుడై ఉండి
పాపములను క్షమించి తిరిగి మరలా సహవాసతలో ఆయన యొక్క ఆశీర్వాదాలతో వాగ్దానాలతో స్థిరపరిచే దేవుడని గుర్తిరిగి తన ప్రార్థనలో మొరపెట్టినవాడుగా ఉన్నాడు. తరువాత చూడండి 10వ వచనం నుంచి, అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తము మార్పు నొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకున్నాను. ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను? నీ యొక్క హస్తము మార్పు జరిగిందని. దక్షిణ హస్తం అంటే ఇప్పుడు కూడా దేవుని యొక్క ప్రభావాన్ని బయలుపరచు కార్యములు చేయగలిగినటువంటి హస్తం అని అర్థం. ఎందుకు నేను నీ కార్యములు ఆ విధంగా నీవు మారి ఉన్నావని, మార్పు చెందినని అనుకున్నట్టుకు కారణం ఏమిటి అంటే, నాకున్నటువంటి నిట్టూర్పులు విడిచి నిస్సహాయ స్థితిలో ఆదరణ పొందనకుండా ఉన్నటువంటి శ్రమయే నాకు అటువంటి విధంగా నన్ను ఆలోచించేటట్లుగా చేసింది. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. గతంలో నువ్వేం చేశావో ఆ కార్యాలన్నిటిని కూడా నేను ధ్యానించి వాటి ద్వారా మరలా ఊరట పొందగలిగే విధంగా నేను వాటిని గమనించి గుర్తు చేసుకుని, ఏ విధంగా ఆ దినాలలో మాకు నీ కార్యమును జరిగించుట చూపించున్నావో ఇప్పుడు కూడా వాటిని ధ్యానించడం ద్వారా మరి ఎటువంటి నిట్టూర్పులు విడుచుచు కన్నులు మూతబడనీయకుండా చేతులు చాపి ఉన్నటువంటి నా దీనస్థితిలో మరలా నేను ఆదరించబడే విధంగా, ఓదార్పు పొందగలిగే విధంగా వాటిని గుర్తు చేసుకుంటానని చెప్తున్నాడు. 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడివి నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను విమోచించున్నావు. ఈ 3 వచనాల్లో కూడా అక్కడ చెప్పబడినటువంటి 13వ వచనంలో దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటిది అనే మాటకు మూల భాషలో పరలోకంలో ఉన్నదని కూడా వ్రాయబడింది, లేక నీ ఆలయంలో ఉన్నదని కూడా వ్రాయబడింది. అంటే దేవుని యొక్క ఆలయంలో ఉన్నదండి. అంటే దేవుని యొక్క ఆలయం అనగానే మరలా అది పరిశుద్ధతకే గుర్తు, లేక ఆయన యొక్క వెలుగుకు గుర్తు. ఆ వెలుగులో మనిషి తన ఆత్మలో తీర్పు మార్గాన్ని వెతికినప్పుడు, దేవుని యొక్క జీవపు వెలుగులో మనలో ఉన్నటువంటి కల్మషము, భ్రష్టత్వము, పనికిరానితనము, దేవునికి అయిష్టకరమైనది, మన జీవితంలో మనం ప్రేమించుతూ దాన్ని వెంటాడుతున్నది, అవన్నిటిని కూడా స్పష్టమైన రీతిలో మనకు వెలుగులోనికి తేటగా తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. అనగా మనలో ఏదైతే ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించేదిగా ఉన్నదో దానిని మనకు ఆయన తెలియపరిచినప్పుడు లోబడినటువంటి తత్వాన్ని బట్టి, ఏదైతే ఒక శ్రమ ద్వారా, ఒక ఇబ్బంది ద్వారా దేవుడు మనలో ఒక పరిస్థితిని కలుగజేసి వాటిలో మనం పరిశుద్ధత వైపు నడవటానికి పనికొచ్చే విధంగా చేయాలో చేస్తాడు. ఆ విధంగా చేసిన సందర్భంలో తన ఆత్మలో తన మార్గాన్ని పరీక్షించుకున్నప్పుడు ఏదైతే కనబడిందో ఇప్పుడు అతడు గుర్తెరిగి ఉన్నాడు. అంటే నేను కోరిన విధంగా నువ్వు చేయవు, కానీ నువ్వు ఏ విధంగా పరిశుద్ధుడివో నేను కూడా ఆ పరిశుద్ధతలో పాలు పొందటానికి పిలువబడి ఉండగా, నీ నామానికి అవమానం కలిగించేటువంటిది లేక నీ పరిశుద్ధతకు నా జీవితంలో భంగం కలిగించేది ఏదైనా ఉన్నట్లయితే, నేను నీవు తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికినప్పుడు నాకు తెలియపరిచినటువంటి మొదటి విషయం ఏంటంటే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది కనుక నేను నీతో కూడా నడవాలి అంటే, నీ బిడ్డగా నేను చెప్పబడాలి అంటే, నువ్వు కోరిన విధంగా నా జీవితము పరిశుద్ధంగా మార్చబడాలి అంటే, నేను మొదటిగా నీ యొక్క పరిశుద్ధత ఎటువంటిదో నేను గుర్తెరగాలి. సో మన జీవితంలో దేవుడు అందరి జీవితాల్లో కూడా జరిగించేటువంటి ఒక ప్రక్రియ అది. మనం ఎప్పుడు కూడా మనకు కలిగినటువంటి బుద్ధి జ్ఞానముల చేత ఈ లోక సంబంధంగా ఆలోచించి మనకు నచ్చినటువంటి మంచి కార్యములు జరిగించడం ద్వారా నేను జీవనంలో సరిగానే ఉంటున్నాను అనుకునేటువంటి జీవితము సరైనదిగా దేవుడి దృష్టిలో కాకపోవచ్చు. కానీ దేవుడు తన ప్రేమించి ఏర్పరచుకున్న బిడ్డలను కూడా విడిచిపెట్టకుండా ఆయన ఎటువంటి విధంగా పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆ పరిశుద్ధమైన మార్గంలోనికి మనలను కూడా తీసుకుని వచ్చుటకు ఆయన తన కుమారుని యొక్క రక్తం చేత మనకు విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా, మనము ఆ కుమారుని యొక్క మరణము పునరుద్ధానం యొక్క సాదృశ్యములలో ఐక్యత కలిగిన వారమైండి, ఆయన మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా జతపరచబడి ఆ ఆత్మలో మనం నడుస్తూ
ఆ పరిశుద్ధత వైపు మనం ముందుకు సాగగలగటానికి దేవుడు మనకు కృప చూపించేవాడుగా ఉన్నాడు. దానిలో మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయము, ఆసాపు గమనించినట్లుగా దేవాని మార్గము పరిశుద్ధమైనది. కనుక మన జీవితంలో దేవుడు రకరకాలుగా సందర్భాలలో తీసుకుని వెళుతున్నప్పుడల్లా మొట్టమొదటిగా మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, నా జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అనేది మన ఆత్మ ద్వారా ఆయన యొక్క తీర్పును మనం వెతకాలి. తర్వాత ఆయన పరిశుద్ధత కోరిన విధంగా కాకుండా మన జీవితంలో అపవిత్రత కానీ, లోక సంబంధమైనది కానీ, ఏదైనా భ్రష్టత్వం కానీ, తర్వాత ఏదైనా మిళితమైనటువంటి మన జీవితంలో కలిగి ఉన్నటువంటి పోకడ కానీ, వాటన్నిటి నుంచి మనం ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో జరగటానికి అనుమతించిన కార్యమును మనం అంగీకరించగలిగిన మనసులోనికి రాగలుగుతాం. అది మనం అందరం కూడా గమనించవలసిన విషయం. కనుక ఏ మనుషుడును పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు. మనం కనుక ఆయనను చూడాలని, మనం లేవనెత్తబడినటువంటి అనుభవంలో, ఆయన సన్నిధిలో మధ్యాకాశంలో ఆయనను కలవాలని కనుక మనం వేచుచున్నట్లయితే, ఆయన ఉన్నట్లుగా మనం మార్చబడాలనే ఆశ కలిగి ఉన్నట్లయితే, మన జీవం ఆయనలో భద్రపరచబడి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షపరచబడాలనేటువంటి నిరీక్షణలో కనుక మనం ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధత అనేటువంటిది మన అందరికీ తగినదిగా చేయబడాలి. తర్వాత 16వ వచనంలో, దేవా జలములు నిన్ను చూచెను, దేవా జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు చూడండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో వారందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ఎర్ర సముద్రానికి ఈవల వైపుకు చేరారు. ఆ సందర్భంలో మోషే ఐగుప్తుని ఆనుకుని ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని ఆ కర్రతో కొట్టినప్పుడు అది 2 పాయలుగా విభజించబడింది. నీళ్లు గోడ వలె నిలిచిపోయాయి. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది చెప్తున్నాడు కీర్తనకర్త. జలములు నిన్ను చూచి వడికెను, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర దేవుని యొక్క అధికారానికి గుర్తు. అది దేవుడే స్వయంగా అక్కడ దిగి వచ్చినట్లుగా ఈ కీర్తనకర్త రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనను చూచినప్పుడు ఆ జలములు దిగులు పడిన, అంటే ఏ సృష్టికర్త అయితే వాటిని సృష్టించున్నాడో, ఆయన ఆజ్ఞలు, ఆయన ఏమి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడో దానికి తగిన విధంగా తమ్ము తాము ప్రవర్తించుకోవడానికి సిద్ధపరచుకుంటూ దిగులు పడినాయి. అవి వాళ్ళ యొక్క ఆ జలములు కానీ ఏదైనా సృష్టి అంతటి కూడా దేవుడు కోరిన విధంగా పనిచేయటమే వాటి పని. అవి ఎందుకు, ఏ విధంగా దేవుడు ఏ కార్యం కొరకై వాటిని సృష్టించున్నాడో అవి నెరవేరుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడి లేకపోతే చేయబోయే కార్యం ఏమవుతుందో అనేటువంటి విధంగా వాళ్ళు వేచి ఉన్నారు. వేచి ఉండి వాళ్ళు దిగులు పడుతున్నారు, అంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ యజమానుడిగా సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు స్వయంగా దిగివచ్చి ఇంతవరకు మనల్ని ఈ విధంగా పారమని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని. తర్వాత అగాధ జలములు గజగజలాడిన, అంటే సముద్రంలో మనకు కనబడుతున్నటువంటి జలములు ఒకటి, దాని కింద అగాధం ఉంది, ఆ అగాధంలో ఉన్నటువంటి జలములు ఇంకొకటి, అవి కూడా గజగజలాడినాయి. అంటే వాటిని గురించి కూడా వీళ్ళు అతను గమనించి రాస్తున్నాడు. అంటే ఈ సముద్రము మనకు కనబడుతున్నటువంటి విషయాలు, ఆ సముద్రం లోపల ఉన్నటువంటిది అగాధం, దానిలో ఉన్నటువంటి జలములు అవి కూడా గజగజలాడినాయి. అంటే అవి మనకు కనబడవు. అవి కనబడకపోయినప్పటికీ సముద్రం లోపల ఉన్నటువంటి అగాధములో ఉన్న జలములు కూడా గజగజలాడినవు అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రభావం మనకు కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో సముద్రం లాంటివైనప్పటికీ మనకు కనబడకుండా ఆ పరిస్థితులను ప్రభావితం చేయటానికి అంధకార సంబంధమైన శక్తులు అయినప్పటికీ నీ సన్నిధి ఎక్కడైతే ఉంటున్నదో అక్కడ ఆ పరిస్థితులను ప్రభావితం చేస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహం, ఆ రెండు కూడా గజగజలాడేవిగా ఉంటాయి. చూడండి, యోబు రాసిన గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. ఈ అగాధ జలముల గురించి యోబు ఇక్కడ రాస్తున్నాడు. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. అంటే ప్రేతలు అంటే చనిపోయిన వారు అని అర్థం. సో ఎక్కడ ఉంటారు వాళ్ళంటే జలముల క్రింద
తర్వాత వాటి నివాసుల క్రింద. ఆ అగాధ జలములన్నా ఈ జలముల క్రింద వాటి నివాసుల క్రిందన ఉండటం అన్నా ఒకటే. వాటి క్రిందన ఉండి ప్రేతలు వెలువలలాడుతురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. అంటే ఆ పాతాళం అనేటువంటిది ఆ జలముల క్రింద లేక అగాధ జలముల క్రింద ఉన్నదని అర్థం. నాశన కూపం అంటే అదే అగాధం బట్ట బయలుగా ఉన్నది. అది ఆయన కంటికి ఆ విధంగా కనబడుతున్నది. ఈ విషయాలన్నీ కూడా రకరకాల సందర్భాలలో ఇంకొక చోట కూడా రాయబడ్డాయి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. దేవుడు జోబుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? అంటే ఆ అగాధ జలములు నిన్ను చూచి గజగజలాడిన అని కీర్తనకర్త చెబుతున్నటువంటి అర్థం ఇదే. ఆ సముద్రము లేక మహాసముద్రపు అడుగున ఆ అగాధ జలములు, ఆ దేవుడు ఈ భూలోకంలోనికి దిగి వచ్చి ఆ జలములను ఎప్పుడైతే ప్రక్కకు చేయబోతున్నాడో, గోడవలే వాటిని నిలపబోతున్నాడో, వాటి కింద ఉన్నటువంటి జలములు కూడా ఇప్పుడు మనల్ని ఏం చేయబోతున్నాడో అనేటువంటి భయకంపితులై వాళ్ళందరూ కూడా గజగజలాడటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి మరణ ద్వారములు లేక మరణపు లోకము. ఇక్కడ 26వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది. ఆ పాతాళాన్ని తీర్పు తీర్చి వారందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చి ఆయన సింహాసనం ఎదుట నిలవబెట్టబోతున్న సమయం ఒకటి ఉంది. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అగాధ జలములు అంటే ఎవరైతే ఈ అగాధం మీద అంతటికి కూడా అధికారిగా ఉన్నాడో అతడు అపవాది లేక మరణపు దూత. ఆ దూత గజగజలాడాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఉంటున్నటువంటి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి కిందకి దిగి వచ్చి ఆయన చూడబోయేటువంటి దానిని గురించి ఇప్పుడే అంతము ఆసన్నమైనటువంటి విధంగా వాళ్ళు గమనించి వాళ్ళు గజగజలాడిపోయారు. ఇప్పుడు ఆ కీర్తనకర్త మనకేం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం చదివిన 77వ కీర్తనలో అగాధ జలములు కూడా గజగజలాడిన అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే సముద్రము అనేటువంటిది ఒక మనుష్య సముదాయానికి కానీ లేక వాళ్ళు కల్పించినటువంటి పరిస్థితులకు కానీ గుర్తు. ఈ అగాధ జలములు అటువంటి పరిస్థితులను కలుగజేయటానికి ప్రభావితం చేసేటువంటి అంధకార సంబంధమైన శక్తి లేక ప్రభావానికి గుర్తు. వాళ్ళిద్దరూ గజగజలాడారు అని చెప్తున్నాడు. అంటే నాకు ఏ పరిస్థితులు అయితే కలిగి నా కన్నులు మూతపడనీయకుండా, నా చేతులు చాపపడటం ఆపకుండా, నా మనసు నిట్టూర్పుతో దిగిపోయినదో అటువంటి పరిస్థితిలో నేను నీ యొక్క ప్రభావాన్ని గుర్తు చేసుకుంటున్నాను. నీవు మా పితరులైన వారి పక్షంగా విడుదల కలుగు చేయడానికి ఏ విధంగా జలములను నిలిపివేశావో, ఆ జలముల క్రింద ఉన్నటువంటి అగాధ జలములు నిన్ను చూచి గజగజలాడాయో, అనగా ఏ పరిస్థితుల్లో అయినను చక్కపరచుటకు నీ భక్తుల యొక్క ప్రార్థనను ఆలకించి పరలోకమును విడిచిపెట్టి మమ్మలను కరుణించడానికి దిగివచ్చే దేవుడు అని నేను గుర్తెరుగుతున్నానో దాని ద్వారా ఆదరణ పొందగలిగే వాడినిగా చేయబడ్డానని చెప్తున్నాడు. తర్వాత ఇది 16వ వచనంలో భూమి మీద, తర్వాత భూమి కింద జరుగుతున్నటువంటి విషయాలు. 17వ వచనంలో ఆకాశంలో జరుగుతున్న విషయాలు. అంటే ప్రభువు కదిలినప్పుడు మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపుల లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణకి కంపించెను. ఆకాశంలో అవన్నీ జరిగినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కూడా కీర్తనకర్త దావీదు 18వ అధ్యాయంలో కూడా ఇటువంటి విషయంగా వర్ణించాడు. తాను సౌలు చేతిలో నుంచి విడుదల పొందినటువంటి సందర్భంగా నా ప్రార్థనను ఆలకించితివి, ఆకాశంను వంచి నువ్వు దిగి వచ్చితివి అని చెప్తాడు. అనగా అదే మరలా ఈ ఆసాపు కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఆకాశంలో మేఘరాశులు నీళ్లు దిమ్మరించను అంటే ఏం చెప్తున్నాడు? అదే భయపడి అది ఒక రకంగా తమ్ము తాము ఖాళీ చేసుకున్నటువంటి దానికి గుర్తుగా మాట్లాడుతున్నాడు. మేఘరాశులు, అంతరిక్షము అంటే దేవుని యొక్క ఉగ్రత ద్వారా ఇప్పుడు ఏమి జరగబోతున్నదో అనేటువంటి దాని విషయమై వాళ్ళందరూ కూడా భయకంపితులుగా చేయబడ్డారు.
అలా చెప్పబడిన తర్వాత 19వ వచనంలో చెప్తున్నాడు. అంటే ఒక దేవుడు తన యొక్క కరుణా కటాక్షములు చూపించి ఏర్పరచుకున్నటువంటి బిడ్డల పక్షంగా ఎటువంటి విధంగా కార్యములు జరిగించగలడో ఈ కీర్తనకర్త గుర్తెరిగిన వాడై ఆయన యొక్క ప్రభావాన్ని తలంచుకుంటూ మరొక మనుషుని ద్వారా ఆదరణ కాకుండా దేవుని ద్వారా ఆదరణ పొందగలగటానికి తన ఆత్మలో దేవుని యందు హత్తుకుని ఏ విధంగా జీవించి తన యొక్క ప్రార్థనలో దేవుని వైపు తిరిగి ఉన్నాడో మనం గమనించగలుగుతాం. 19వ వచనంలో నీ మార్గము సముద్రంలో ఉండెను. ఇక్కడ మనం 13వ వచనంలో నీ మార్గము పరిశుద్ధమైనదని చదివి, తరువాత నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. కనుక వాళ్ళను తీసుకొచ్చినప్పుడు నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. ఆయన యొక్క త్రోవలు జలములలో ఉండెను. అనగా వాళ్ళు ఏం చూస్తున్నారంటే నిలిచిపోయినటువంటి సముద్ర జలాలను చూచారు, కానీ కీర్తనకర్త ఆ జలములను ఏ విధంగా ఆపివేసి ఉన్నాడో దాన్ని చూస్తున్నాడు. తర్వాత ఈ అగాధములో ఉన్నటువంటి జలములు ఆయన ఎండిన నేలగా చేసినప్పుడు అవి మరలా ఊటవలే వచ్చి ఆ ఎండిన నేల మీదకి రాలేదు. వాటిని రాకుండా ఆపివేసినటువంటి అగాధ జలములను చూస్తున్నాడు కీర్తనకర్త. తర్వాత వీళ్ళు కనుక ఇది ఎలా నిలిచిపోయాయి, అగాధ జలములు గజగజలాడి ఎందుకు పైకి రాలేదు అనేటువంటిది వెనక్కి తిరిగి చూచినప్పుడు ఆయన యొక్క అడుగులు వాళ్ళు గమనించలేకపోయారు. కనుక మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించుతాడో అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనము ఆయన యొక్క అడుగుల సవ్వడిని కానీ ఆ అడుగుల యొక్క గుర్తులు కానీ మనం గమనించాలని చూచినట్లయితే మనం గుర్తించలేము. కానీ వాటిని ఎలా మనం చూడాలి అంటే ఒక మనిషికి కంటికి కనబడుతున్న వాటి ద్వారా కనుక మనం నడిపించబడినట్లయితే అది ఆత్మ సంబంధమైన జీవితానికి సరైనటువంటి సూచన కాదు. అందుకని పౌలు చెప్తున్నాడు, మేము చూచుచున్న వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. తర్వాత మేము కనుచూపుతో కాక విశ్వాసముతో నడిపించబడుతున్నాము. కనుక విశ్వాసులంగా వెలిగించబడిన మనందరం కూడా మనం ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియమైనటువంటి విశ్వాసం అనేటువంటి దాని ద్వారా నడిపించబడేటువంటిది మనం నేర్చుకోవాలి. మనం ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో ఏం చేసి ఉన్నాడో అనేటువంటిది విశ్వాస సహితంగా చూడగలగాలి. కానీ లోక సంబంధంగా బుద్ధి జ్ఞానముల చొప్పున ప్రతిదీ కూడా మనం కొలతతోటి మనకు కలిగిన కన్నుల యొక్క జ్ఞానం చొప్పున మనం ఆలోచించి చూడగలిగినట్లయితే అది విశ్వాస సహితమైనది కాదు. వీళ్ళు ఆ విధంగా చూడాలని ప్రయత్నం చేసినప్పుడు గుర్తించలేకపోయారు. మనం కూడా గుర్తించలేం. అది ఎలా చేస్తాడంటే అది మన కన్నులకు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పగలుగుతాం తర్వాత. అటువంటిదిగా మన విశ్వాస జీవితం అనేటువంటిది జరగాలి. కనుక ప్రతిదీ కూడా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మనుషుని యొక్క జ్ఞానములకు మించినవాడు, మన కన్నులకు అతీతంగా తన కార్యములను జరిగించుటకు విశ్వాసం ఉంచిన వారి పక్షంగా ప్రార్థనలు ఆలకించి చక్కగా నడిపించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుని యందు ఆయన అడుగుజాడలు మనం గుర్తించబడేటువంటి ప్రయత్నం కాకుండా విశ్వాసంతో మన ఆత్మలో ఆయన ఆత్మ ద్వారా జతపరచబడి ఆయనలో లీనమై నడిపించబడేటువంటిది మన అభ్యాస సహితమైన జీవితంగా ఉండాలి. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఆ విధంగా నడిపించేటప్పుడు బయటికి కనబడుతున్న వాళ్ళు మోషే అహరోనులు. కానీ వాళ్ళను ఆ విధంగా నడిపించడానికి చేయబడినటువంటిది దేవుని యొక్క కార్యము. ఆ కార్యములను గుర్తించగలిగినటువంటిది విశ్వాస సంబంధమైనటువంటి మనసు. కనుక ఆరంభంలో నా కన్నులు మూతపడనీయలేదు, నా చేతులు చాపట వెనకకు తీయలేదు అని చెప్పినటువంటి నిట్టూర్పులు విడుస్తున్నటువంటి కీర్తనకర్త ఇప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనది, ఆయన మార్గము సముద్రంలో ఉన్నది. కనుక ఆ పరిశుద్ధతలో మనం మన జీవితంలో పయనించటానికి విశ్వాసంతో కూడినటువంటి జీవితం కలిగి జీవించినట్లయితే మన కలిగే పరిస్థితులన్నిటిలో కూడా మనలను ఆయన కడతేర్చి మనము ఆయన సన్నిధిలో నిలబడగలిగే విధంగా మనలను ప్రవేశపెట్టగలడు. కనుక మనం దినదినము కూడా ఆయన మన కొరకు చనిపోయాడు అనేటువంటిది మాత్రమే కాకుండా ఆయన మరణము పునరుద్ధానములో యొక్క సాదృశ్యములో నేను కూడా ఐక్యపరచుకొని నాకు కలిగే పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మార్గము పరిశుద్ధమైనదని, నాలో పరిశుద్ధతను కొనసాగించడానికి ప్రతి పరిస్థితిని కలుగు చేసి ఉన్నాడనేటువంటిది మనం అర్థవంతంగా తెలుసుకొని
ఆయనకు అంగీకరించుతున్నటువంటి మనసుతో మన జీవితాన్ని కొనసాగించుతూ విశ్వాసంతో ప్రతిదాన్ని కూడా చూడగలగటం అనేటువంటిది కనుక మనం అభ్యాసం చేసినట్లయితే మనము ఆయన ద్వారా చక్కగా నడిపించబడి ఆయన రాకడలో లేవనెత్తబడేటువంటి సమూహంలోని ప్రజలంగా మనం చేయబడగలుగుతాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించిన కాక. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మేము సరైన విధంగా అర్థం చేసుకొని విశ్వాస సహితంగా మేము జీవించడానికి మాకు కావలసిన కృపను ప్రసాదించు. అనేకసార్లు మా జీవితాలలో ఓటమి, మీరు కోరిన మార్గాన్ని పరిశుద్ధమైన దానిలో ఆలోచించకుండా మాకు కావాలని మేము మీతో పోరాడేటువంటి మనసు, ఏ విధంగా ఆదిలో ఈ కీర్తనకర్త రాసినటువంటి మనసు ఉన్నదో మాకు కూడా అదే ఉన్నది. కానీ దాని నుంచి మాకు విడుదల కలుగు చేసి నీ మార్గము పరిశుద్ధమైనదనియో, నీ మార్గము సముద్రంలో ఉన్నదనియో మేము గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించడానికి, నడవగలగటానికి కావలసిన కృపను మాకు ప్రసాదించి ప్రభా, మా జీవితాలను మీరు ఏ ఉద్దేశంతో పట్టుకున్నారో ఆ ఉద్దేశం సంపూర్ణమగినట్లుగా మీ కృపా మహదైశ్వర్యము మా కక్షంగా కనపరిచి మీరిచ్చిన వాగ్దానములు నెరవేరుస్తూ మంచి కాపరి వలె మాకుండి నడిపించమని వేడుకుంటున్నాం. మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి. మేము అంతరంగంలో పునరుద్ధానుడై మహింపరచబడి సమస్తము మీద ఆధిపత్యం కలిగిన మా ప్రభువును మేము చూడగలిగే విధంగా, ఆయనను హత్తుకొని ఆయనలో ఉన్న బలాన్ని మేము అన్వయించుకుని జీవించగలిగే విధంగా ఈ మంటిఘటాలలో మీ కృపా మహదైశ్వర్యాన్ని కుమ్మరించండి. మా జీవితాలను ఆశీర్వదించి మీ రాకడ కొరకై సిద్ధపరచండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.